Hi, hello, namaste. This is Likita. Welcome back to my channel Likita's Creation. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీలో నా ఛానల్కి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎస్, డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఐబ్రో ఎలా ట్రిమ్ చేసుకుంటాను ఆర్ ఎలా షేప్ చేసుకుంటాను అండ్ ఫేషియల్ హెయిర్ ఎలా తీసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ కొంతమంది ఈ ఫేస్ హెయిర్ రిమూవల్ గురించి అండ్ ఐబ్రోస్ ఇంట్లో తీసుకోవడం గురించి కొన్ని డౌట్స్ కానీ వాళ్ళకున్న క్వశ్చన్స్ కానీ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ లాక్డౌన్లోనే కాదు, ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నా ఫేషియల్ హెయిర్ అనేది నేను తీయడం స్టార్ట్ చేశాను. ఈ వీడియోతో నేను చెయ్యాలి అని మాత్రం చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ బికాజ్ నేను చేస్తున్నాను. ఇట్ ఇస్ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ. చాలామంది లేజర్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ చేయించుకుంటారు విచ్ ఇస్ టూ పెయిన్ఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. సో మన pockets, in case if your pockets are full, you can go through it, but I think this is very reasonable, comfortable, so within no time you can do this in your house. నేను నా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి సో ఈ టూల్ అనేది వాడతాను. ఐ హోప్ యూ కెన్ సీ దెమ్. సో ఎస్, ఇవి వచ్చేసి నేను మినిసోలో కొన్నాను అండ్ ఒక ప్యాకెట్లో యుల్ గెట్ 3. ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో ఎస్, ఇన్ఆర్బిట్ మాల్లో మినిసో అనే షాప్లో నేను ఇది తీసుకున్నాను. ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్. కొన్ని ట్వింకిల్ అనే బ్రాండ్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఐ హర్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్. సో ఎస్, యూ కెన్ ట్రై బయింగ్ దిస్. అండ్ ఐబ్రోస్కి వచ్చేసి ఇది వాడతాను. ఐ ఓపెన్ ఇట్ అండ్ షో టు యూ ఆల్. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఎస్, ఇది వచ్చేసి నాకు 2 లైట్ గ్రీన్స్లో ఒకటి వైట్ కలర్లో వచ్చింది. ఇది బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ మనకి ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు సో దట్ మనకి బ్యాగ్లో ఈజీగా వేసేసుకుని యూ కెన్ గో అనమాట. సో దీంతో నేను ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఐబ్రోస్, ఐ యూజ్ ది స్మాలర్ వన్ విచ్ ఐ షోడ్ యూ. చిన్నది ఏదైతే చూపించానో అది వాడతాను. సో ఎస్, ఇదన్నమాట. దీనికి కూడా మనకి క్యాప్ అనేది ఇస్తారు. సో దీనికి కూడా క్యాప్ ఇస్తారు సో దట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్ ఆర్ మనం ఏదైతే కాస్మెటిక్స్ అన్నీ ఏదైతే దానిలో స్టోర్ చేసుకుంటామో దాన్ని ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో దట్ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా హెయిర్ గ్రోత్ ఎక్కడైనా కనిపించినా, లైక్ అప్పర్ లిప్ పైన చిన్ దగ్గర ఏదైనా హెయిర్ కనిపించినా యూ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్. నేను ఈ ఫేస్ రిమూవింగ్ అనేది బేర్ స్కిన్ పైన చేస్తున్నాను. ఏ క్రీమ్ కానీ ఎలాంటి లోషన్స్ కానీ అప్లై చేయలేదు. బికాజ్ ఏదైనా నార్మల్గా నాకు అనిపిస్తుంది చాలామంది దే అప్లై అండ్ డూ ఇట్, కానీ నాకు పర్సనల్గా ఏదైనా స్కిన్ లోషన్ కానీ పెట్టుకుంటే మనం ఫేషియల్ హెయిర్ ఇలా ఎప్పుడైతే మనం తీస్తామో ఐ ఫీల్ దట్ ఇది స్లిప్పరీగా జారిపోతుంది అని. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆన్ ద బేర్ ఫేస్. జస్ట్ ఒక్క లిప్స్టిక్ వేసుకుని వచ్చేసాను. అండ్ ఎస్, లెట్ మీ షో హౌ టు డూ ది ఫేషియల్ హెయిర్ రిమూవింగ్. సో లెట్ మీ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద ఫేషియల్ హెయిర్. సో ఫేషియల్ హెయిర్ ఎలా తీయాలనేది నేను మీ అందరితో చూపిస్తాను. సో ఎస్, లెట్ ఇస్ స్టార్ట్. చాలామందికి ఇవి ఎక్కడ దొరుకుతాయని డౌట్ ఉండొచ్చు. నార్మల్గా ఏదైతే మనకి బ్యాంగిల్ స్టోర్స్ అవన్నీ ఏదైతే నార్మల్ చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా కాస్మెటిక్స్ అమ్మేవి, వాటిలో మీరు అడిగితే ఇస్తారు. అండ్ ఎస్, నేనైతే చాలా తక్కువ వాడతాను కాబట్టి ఐ యూస్ ఒక్కొక్క ట్వీజర్ 2 months or 3 monthsకి వాడేసి దెన్ ఐ రీయూజ్ దిస్ నెక్స్ట్ వన్. నేను మీ అందరితో ఎలా షేర్ చేసుకోవడం చూపిస్తాను. సో మనం ఎప్పుడైనా సరే ఈ ట్వీజర్స్ని ఈ స్లాంటింగ్ పొజిషన్లో పెట్టుకోవాలి ఇట్లా. సో ఐ థింక్ యూ కెన్ సీ దెమ్. ఐ విల్ షో యూ ఆన్ అ టిష్యూ పేపర్. సో ఇలా నేను టిష్యూ పేపర్లో మీకు చూపిస్తాను. పీచ్ ఫర్ అంటారు దీన్ని, మీకు కనిపిస్తుంది. సో దిస్, సో ఇలా మనం ఫేషియల్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడు చేసుకున్నా సరే దీన్ని స్లాంటింగ్గా పెట్టుకుని యూ నీడ్ టు రిమూవ్ ఇట్. మనకి యూజువల్గా ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ కనిపించదు, బట్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ మీకు ఆ ఫేషియల్ హెయిర్ అనేది తెలుస్తుంది. ఇలా ఎప్పుడైతే మనం పైకి అంటామో మనకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది హెయిర్ ఉంది అని. సో ఎస్,
నేను ఆల్మోస్ట్ ఒక 2-3 months అవుతుంది తీయక. సో ఐ థింక్ ఐఎమ్ షోయింగ్ యూ ప్రాపర్లీ అండ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఎప్పుడైనా సరే మనం మీ ట్వీజెస్ని ఇలా పెట్టొద్దు ఆర్ ఇలా చేయొద్దు. సో యూ నీడ్ టు మెల్లగా స్లాంటింగ్గా ఫోర్స్గా చేయకండి, స్లైట్గా జస్ట్ ఇలా రిమూవ్ చేయండి అంతే. అండ్ మనం ఇలా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా లోషన్స్ కానీ లేకపోతే ఫౌండేషన్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మంచిగా స్కిన్కి ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అది. లెట్ మీ పుట్ ది హెయిర్ బ్యాండ్. అవసరం లేదనుకుంటా. అండ్ మనం చిందరికి వచ్చేసరికి ఇలా పెట్టేసి యూ జస్ట్ నీడ్ టు కింద డౌన్వర్డ్స్ చేయండి. ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. కమింగ్ టు నోస్ కూడా అలాగే. చాలా వియర్డ్గా కనిపిస్తుందేమో వీడియోలో, బట్ ఎస్ ఇట్స్ ఓకే. దిస్ ఇస్ హౌ ఐ డూ. ఫోర్ హెడ్కి వచ్చేసి ఇలా ఐ లిటరలీ ఫీల్ ఫాలింగ్ ఆఫ్ హెయిర్. సో ఇట్లా పడుతున్నాయి కిందకి. ఆల్మోస్ట్ 1-2 months అయిపోతుంది నేను చేసుకుని. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, బికాజ్ దిస్ ఆర్ లైక్ సిజర్స్, ఆల్మోస్ట్ బ్లేడ్ లాంటిదే కదా, చాలా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఎస్ ఐ ఆల్సో హ్యావ్ అప్పర్ లిప్ పైన కూడా ఐ హ్యావ్ హెయిర్. సో ఐల్ ఆల్సో షేర్ విత్ యూ ఆల్ హౌ టు రిమూవ్ దాట్. సో ఎస్, నా అప్పర్ లిప్ అంతా అయిపోయింది. ఎవరికైనా పింపుల్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ మాత్రం చేయకండి, అది స్కిప్ చేయొచ్చు, ఆ పార్ట్ అనేది స్కిప్ చేయండి. కమింగ్ టు దిస్ పార్ట్, మనం ఎప్పుడైతే ఇక్కడ హెయిర్ రిమూవ్ చేస్తామో ఈ హెయిర్ అనేది రిమూవ్ చేయకండి, అసలు బాగోదు. సో మనం ఇలా పైకి అనేసి మిగతా పార్ట్ని తీయచ్చు మనం, లైక్ దిస్. అండ్ ఎస్, ఇప్పుడు ఫోర్ హెడ్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏదైతే పార్ట్ మనం తీస్తామో చాలా జాగ్రత్తగా తీయాలి, బికాజ్ దిస్ ఇస్ చాలా చిన్న గ్యాప్ అనేది ఉంటుంది మన హెయిర్కి ఇంకా ఈ ఐబ్రోస్కి. అండ్ ఇక్కడ కూడా మనం దీన్ని ఏం షేప్ చేయకండి ఎక్కువ, దీన్ని జాగ్రత్తగా ఇక్కడున్న పార్ట్ని తీయండి, బికాజ్ దిస్ బేబీ హెయిర్స్ అనేవి మనం న్యాచురల్గా ఉంటాయి కాబట్టి తీసేస్తే గలీజ్గా కనిపిస్తుంది. సో ఎస్, జస్ట్ ఇలా లైట్గా అనండి అంతే.
ఐమ్ ఆల్సో గోనా రిమూవ్ ఇక్కడున్న హెయిర్. చాలా జాగ్రత్తగా తీయాలి బికాజ్ యూ డోంట్ వాంట్ టు కట్ యువర్ ఐబ్రోస్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఇక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ రిమూవ్ అయిపోయింది. సో ఎస్, పోయింది హెయిర్ ఇక్కడ. అండ్ ఎస్, చాలామంది అనుకుంటారు ఎప్పుడైతే మనం హెయిర్ రిమూవ్ చేస్తామో థిక్ హెయిర్ అనేది గ్రో అవుతుందని. అలా ఏం లేదండి. మీ హెయిర్ ఇనిషియల్గా ఎలా అయితే థిక్నెస్ ఉందో మనం తీసుకున్న తర్వాత పెరగడం కూడా అదే థిక్నెస్తో పెరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మాత్రం ప్యాచ్ టెస్ట్ చేసి దెన్ ఇన్ కేస్ మీకు నచ్చితే యూ కెన్ కంటిన్యూ విత్ దిస్. ఐ థింక్ యా, నా ఫేషియల్ హెయిర్ అంతా తీయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఐబ్రో పార్ట్కి వెళ్దాము. ఇది కూడా సేమ్ ఇందాక దానిలాగానే ఇట్లా కింద వర్సెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే ఐబ్రో స్టార్ట్ చేసామో అండ్ పైన కూడా కొంచెం తీసాను నేను ఆల్రెడీ. సో ఆ టైంలో మనం ఇది ఇలాంటి బ్రషెస్ ఒకటి తీసుకొని జస్ట్ కోమ్ చేయండి. సో దట్ మనకి మన ఐబ్రో షేప్ అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ టూత్ బ్రష్, ఏదైనా టూత్ బ్రష్ లాంటివి తీసుకొని దీంతో కూడా జస్ట్ బ్రష్ చేయండి ఇలా. మన ఐబ్రో షేప్ అనేది తెలుస్తుంది. సో దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఫస్ట్ నేను పైన లైట్గా షేప్ వచ్చేటట్టు తీసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా తీయండి. అండ్ మనం ఏదైతే తీస్తున్నామో మన మోషన్ అనేది ఇలా ఉండాలి. నేను ఐబ్రోస్ కూడా చాలా తక్కువ వెళ్తాను పార్లర్కి. సో ఇలా తీసినప్పుడు కొంచెం థిక్ హెయిర్ ఏదైనా ఉంటే యూ కెన్ రిమూవ్ ఇట్ విత్ ద ట్వీజర్స్. ఏవైతే రావట్లేదు స్టబ్బన్గా ఉన్నాయో యూ కెన్ రిమూవ్ ఇట్ విత్ ద ట్వీజర్స్. సో నా దగ్గర ఈ లారియల్ కిట్ అనేది ఉంది. సో దానిలో నుంచి బి యూజింగ్ ట్వీజర్ అండ్ సిజర్. సో ఎస్, అండ్ ఇది ప్లీజ్ 18 or 19 or 20 ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళే చేయండి. చిన్నవాళ్ళు చేయకండి, ఇట్ మైట్ బీ పెయిన్ఫుల్. సో ఇలా మనం పట్టుకుని యూ నీడ్ టు ప్లక్ ఇట్ అవుట్. So yes, I think you can see the difference. దీనికి and దీనికి I hope it's showing the difference. ఇప్పుడు ఇటు కూడా చేసేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం హెయిర్ అనేది ఎక్కువ ఉంది కదా అన్ఈవెన్గా. సో అది కూడా నేను లైట్గా కట్ చేస్తున్నాను. ఇలా స్లాంటింగ్గా పెట్టండి, ఇలా కట్ చేయండి. సో అంతా అయిపోయినాక జస్ట్ ఇలా కోమ్ చేయండి.
ఇలా మనం ఫేషియల్ హెయిర్ మరి ఐబ్రోస్ షేప్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మన స్కిన్ అనేది కొంచెం డెడ్ స్కిన్ కూడా పోయి అంత ఫ్రెష్గా అయిపోతుంది, హెయిర్ కూడా పోతుంది. కాబట్టి లాస్ట్లో ఐ టేక్ రోజ్ వాటర్ ఆన్ ఎ టిష్యూ అండ్ ఆ వాటర్ని డాబ్ చేయండి సో దట్ మన స్కిన్ అనేది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రే కూడా వాడచ్చు. జస్ట్ డాబ్ చేయాలంతే. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిఖితాస్ క్రియేషన్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ లిఖితా నాయుడు 24. ఇలా మనం ఫేషియల్ హెయిర్ అండ్ ఐబ్రోస్ అనేది షేప్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో. అండ్ ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ is, do not forget to like, share, subscribe and comment below, and also click on the bell button which will notify you whenever I post my next video. I'll be waiting to see you all. Until then, bye bye. Thank you for watching the video. With lots of love, your Likhita.